A very good morning. A daily target video, రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి 15th డే. సో ఒకసారి చూద్దాం క్లియర్గా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ డే నుండి ఫాలో అవ్వండి. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పండి. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డౌన్లోడ్ చేసుకునే ముందే మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. 1-2 సార్లు చూడండి. మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి, లేదంటే వద్దు. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకు మించి ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఓకేనా? సో కొన్ని సబ్జెక్ట్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని ఇంకున్నాయి. అండ్ పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ మీకు ఈచ్ జస్ట్ 60 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్స్ 100 రూపీస్కి. అండ్ గ్రూప్ డి కోర్స్ మీకు 200కే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ క్రాక్ చేయొచ్చు. ఓకే, అండ్ డే 14 కనుక చూస్తే నెంబర్ సిస్టమ్ మొత్తం 5 days అనుకున్నాము. అందులో 3rd డే చదవమన్నాను. క్లాక్స్ కంప్లీట్లీ పూర్తి చేయమన్నాను. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిజ శక్తి గురించి చదవమన్నాను. హైకోర్ట్స్ గురించి నేర్చుకోమని చెప్పాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నిమిషాల ముళ్ళు ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? నిమిషాల ముళ్ళు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నిమిషాల ముళ్ళు అంటే మినిట్ హ్యాండ్ ఒకసారి కంప్లీట్లీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? నెక్స్ట్, 2 గంటలలో గంటల ముళ్ళు ఎంత కోణం కదిలింది? గంటల ముళ్ళు అన్నాడు అంటే హవర్స్ హ్యాండ్ 2 గంటలలో ఎంత కోణం కదిలింది? సో చాలా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్, గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేయును? గంటల ముళ్ళు అంటే మనకి హవర్ హ్యాండ్ ఎవ్రీ మినిట్కి ఎంత కోణం అంటే ఎంత యాంగిల్ కదులుతూ ఉందనేది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూస్తే 7 మరియు 8 గంటల మధ్య అండి, 7 మరియు 8 గంటల మధ్యలో 2 కోణాలు ఎప్పుడు లంబంగా ఉండును? ఓకేనా? ఎప్పుడు లంబంగా ఉండును అంటే మినిట్ హ్యాండ్ మరియు హవర్ హ్యాండ్ ఎప్పుడు లంబంగా ఉండును, రైట్ యాంగిల్ ఫామ్లో ఉండును అంటున్నాడు. నెక్స్ట్, గడియారంలోని ముళ్ళు అన్నీ ఒకేసారి ఒకే దగ్గర నుండి ప్రారంభమైనట్లయితే ఎంత సమయం తర్వాత ఒకేసారి కలుస్తాయి? అన్ని హ్యాండ్స్ మనకి హవర్ హ్యాండ్ అన్నీ కూడా ఒకటే దగ్గర నుండి ఉన్నాయనుకోండి. ఇప్పుడు సపోజ్ 12 మీద ఉన్నాయి. ఆ 12 మీద నుండి మళ్ళీ ఆ 3 ఎట్ ఏ టైం కలవడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. నెక్స్ట్, సమయం 8:52 అయినా 2 మూలల మధ్య కోణం ఎంత? ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. ఎంతకంటే మించి రైల్వేలో ఏముండదు. ఓకేనా? సో మనం ఏదో బ్యాంకింగ్ ఇంకేదో లేకపోతే చెప్తా ఉంటారు కానీ అవసరం లేదు రైల్వేస్కి, ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు 20 kgల ద్రవ్యరాశి మరియు 10 N/kg గురుత్వాకర్షణతో 400 జౌల్ శక్తిని కలిగి ఉంది. అయితే ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది? నెక్స్ట్ వన్, కొంత ద్రవ్యరాశి గల వస్తువు భూమికి 15 మీటర్ల ఎత్తులో ఉంది. స్థితిశక్తి 375 జౌల్స్ అయిన వస్తువు యొక్క ద్రవ్యరాశి కనుగొనండి. అండ్ ఇక్కడ G=10 m/s² ఇచ్చాడు. అండ్ నెక్స్ట్, హైకోర్టు వ్యవస్థ భారతదేశంలో మొదట ఎప్పుడు ఏర్పాటైంది? నెక్స్ట్, భారతదేశంలో తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అండ్ నెక్స్ట్, ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? రాష్ట్రాలకు హైకోర్టులను ఏర్పాటు చేయడం అనేది ఎన్నవ ఆర్టికల్? జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? హైకోర్టు రిట్లను జారీ చేయడం అనేది ఎన్నవ ఆర్టికల్? హైకోర్టు న్యాయమూర్తి కావాల్సిన అర్హత లేదు. సో చాలామంది ఏంటి అంటే ఏదో ఈరోజు ఏం చదవాలి అని వీడియో స్కిప్ చేసి లాస్ట్కి వచ్చి అది చూసి వెళ్ళిపోతున్నాను. బట్ ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అది మినిమం అదేంటి అంటే నేర్చుకునే తత్వం ఉన్న వాళ్ళు చేసే పని. ఏదో టైం పాస్కి చదివే వాళ్ళు చేసే పని లాస్ట్కి వద్దాం అదొకటి చూద్దామని. ఈ క్వశ్చన్స్ యూజ్ అయ్యే క్వశ్చన్సే కదా. సో మీరు ఎంతవరకు చదివారు అనేది ఒక ఐడియా వస్తుంది కదా. సో ఆలోచించండి, ఎప్పుడు కూడా తొందరపడితే పనులు కావు. ప్రాపర్గా చదవండి, ప్రాపర్ వేలో చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. అందుకే మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ప్రాపర్ వేలో వెళ్ళకపోతే కొన్నిసార్లు జాబ్ రాదు. ఓకే, సో నాకు వచ్చు క్లాక్స్ టాపిక్ నాకు వచ్చు, నేనేం ఆన్సర్ చేయలేను, అవసరం లేదు నాకు అనుకుంటే వేస్ట్, బోల్తా కొట్టేస్తాను డెఫినెట్లీ వన్ డే. ఓకేనా? అండ్ అదేవిధంగా గ్రూప్ డికి ఎవరెవరు అప్లై చేశారో ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు.
అండ్ మన యొక్క యాప్ చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. నేను దీనికి సంబంధించి రివ్యూకి ఒక వీడియో చేస్తాను. తీసుకోవాలనుకునే వాళ్ళు బుక్కి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకేనా? సో వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 15th డే కనుక చూస్తే నెంబర్ సిస్టమ్ మొత్తం 5 days అనుకున్నాం కదా, అందులో 4th డే చదవండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ 3 days చదవండి, వీకెండ్ వరకు చదవండి, ఐ మీన్ ఫ్రైడే వరకు. సో అందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి మనకి. సైన్స్ మార్చడం అంటే గుర్తులు మారడం, ప్లస్ మైనస్ ఇట్లా డిజిట్స్ మార్చడం, రీప్లేస్ చేయడం, ఆ ప్లేస్లో ఇది పెట్టండి ఈ ప్లేస్లో అది పెట్టండి అంటూ ఉంటాడు. బాడ్ మ్యాథ్స్, కంప్లీట్ బాడ్ మ్యాథ్స్ మీద ఇది చేస్తూ ఉంటాం. ప్రాపర్గా నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు బాగుంటుంది. అండ్ న్యూ పార్లమెంట్ మనకి జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ బేస్ మీద కావచ్చు, న్యూ పార్లమెంట్ చదవండి. దాని గురించి కూడా మనకి ఈసారి ఇండియన్ రైల్వేస్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ కాంటినెంట్స్ చదవండి. ఈరోజు నుండి ఏషియా కంప్లీట్ చేసేయండి. ఈరోజు ఏషియా కంప్లీట్ చేయండి, రేపు ఆఫ్రికా, యూరోప్ రేపు కంప్లీట్ చేసేయండి, ఆ రిమైనింగ్ మనం ఎల్లుండి కంప్లీట్ చేసుకుందాం. ఓకే. సో ఏషియాలో ఏం చదవాలి అని అంటే, అసలు ఏషియాలో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఏషియా మనకి నార్థన్ హెమిస్ఫియర్లో అంటే ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా, ఏషియాలో ఏమైనా అతిపెద్ద ఎడారి ఉందా, లేకపోతే రివర్ ఉందా, ఇట్లాంటివన్నీ కూడా మనం చదవాలి. అండ్ దీన్ని నేబర్ కాంటినెంట్స్ ఏంటి అంటే పక్కన ఉన్న ఖండాలు ఏంటి ఇదంతా ఓవరాల్గా ఒక ఐడియా నేర్చుకోవాలి. ఐడియా నేర్చుకుంటే డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. ఓకే. సో ఇది. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా, ఫ్రీనే కదా అది, క్లాస్ చెప్పినప్పుడు అట్లీస్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.